గురువుగారు చెప్పండి, శ్రీవారి గర్భాలయంలో పంచబేరాల గురించి చెప్పారు. అలాగే ప్రధానమైన మూల విరాట్కు సంబంధించిన విశేషాల గురించి తెలియజేయండి. శ్రీవారి మూలబేరాన్ని ఆగమ భాషలో అర్చావతార స్వరూపం అంటారు, ధ్రువబేరం అంటారు, విష్ణు స్వరూపం అంటారు. విష్ణు అంటే విశ్వవ్యాపిన్ అని అర్థం. ఈ ధ్రువబేరం సుమారు 9.5 అడుగుల ఎత్తు ఉంటుంది, చతుర్భుజాలతో ఉంటుంది. ఇది స్వయం వ్యక్తమైన మహావిష్ణు స్వరూపం, మానవ నిర్మితం కానిది అనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన సత్యం. ఇది సాలగ్రామ శిలా నిర్మితం, చాలా అరుదైన అలౌకికమైన శిలతో చేయబడిన మూర్తి. ఈ ధ్రువబేరానికి స్వయంగానే సకలమైన తిరువాభరణాలు అలంకరించబడి ఉంటుంది. రత్నఖచ్చితమైన కిరీటం, శిరశ్చక్రం, చెవులకు మకర కుండలాలు, కంఠాభరణాలుగా కంటెలు, ఉదరబంధం, ప్రలంబ యజ్ఞోపవీతం. ఈ ప్రలంబ యజ్ఞోపవీతాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శిల్పశాస్త్రంలో ఒక్కొక్క దేవతకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ఈ దేవతా విగ్రహం అనేది మనం నిర్ణయించవచ్చు. మహావిష్ణువుకు ఉన్న లక్షణాల్లో ఈ ప్రలంబ యజ్ఞోపవీతం అనేది ప్రధానమైంది. యజ్ఞోపవీతంలో 6 పోగులు ఉంటాయి. ఇందులో ఒక పోగు తెగి వేలాడుతూ ఉంటుంది. ప్రలంబాసుర సంహారం సమయంలో జరిగిన యుద్ధంలో ఈ యజ్ఞోపవీతం ఒక పోగు మహావిష్ణువు తెగిపోయిందని, అది ప్రలంబ యజ్ఞోపవీతం అని అంటారు. అది మనం స్వామివారి మూల విరాట్లో చూడవచ్చు, ఒక పోగు తెగి ఉంటుంది. తర్వాత భుజాలకు బాహుబంధాలు ఉంటాయి, హస్తాలకు కంకణాలు, అంగుళీయకాలు ఉన్నాయి. చాలా సుందరమైన పీతాంబరం, నడుమన సింహలలాటంతో పాటు చుంగులుగా చాలా అందంగా అలంకరించబడిన పీతాంబరం ఉంటుంది. ఉత్తరీయం 2 వైపులా ముడివేసి రమణీయంగా వేలాడుతూ ఉంటుంది. పాదాలకు అందెలు, పాగడాలు ఉంటాయి, మెట్టెలు ఉంటాయి. స్వామివారి పాదాలకు, హస్తాలకు చాలా అందమైన నఖాలు, గోళ్ళు ఉంటాయి. వెనక వైపు స్వామివారికి శిరశ్చక్రం ఉంటుంది. శిల్పంలోనే అలంకరించబడిన అందమైన కేశ సంపద, వెంట్రుకలు, వంకిలు తిరిగిన జుట్టు స్వామివారికి భుజాల వరకు ఉంటుంది. తరువాత స్వామివారి యొక్క కంఠాభరణాలకు, బాహుబంధాలకు వేలాడే పట్టుదారాలు చివరన ఉన్న కుచ్చులు వేలాడుతూ ఉంటాయి. తరువాత స్వామివారి యొక్క పీతాంబరానికి మీద కౌపీనం, ఒక 5 తలల సర్పాన్ని తలపిస్తూ కుండలిని, మూలాధారంలోని కుండలిని శక్తి యొక్క ప్రతీకగా మనకు కనిపిస్తుంది. ఇది స్వామివారి మూల విరాట్ యొక్క వర్ణన. ఇది వెనక వైపు నుంచి చాలా అందంగా ఉంటారు స్వామి. కానీ స్వామివారికి కైంకర్యం చేసే అర్చకులు తప్ప వేరే ఎవరికి ప్రవేశం ఉండదు. ఆ చతుర్భుజాలతో స్వామివారు వెనక వైపు నుంచి ఒక 5 తలల మహాసర్పంలాగా కనిపిస్తారు. స్వామివారి పాదాలు చాలా మనోహరంగా ఉంటాయి, పాగడాలతోనూ మెట్టెలతోనూ అందంగా తీర్చిదిద్దిన గోళ్ళతో పద్మపీఠంలో ప్రతిష్ఠించబడి స్వామివారి యొక్క పాదాలు దివ్య మనోహరంగా ఉంటాయి. స్వామివారి పాదాలను ఎంతోమంది ఆళ్వార్లు, మహర్షులు ఎన్నో విధాలుగా వర్ణించున్నారు. ఆ వర్ణనలకి అన్నిటికీ కూడా అతీతంగానే స్వామివారి యొక్క దివ్యమైన పాద పద్మాలను మనం చూడొచ్చు. ఇది స్వామివారికి అభిషేకం జరిగే సమయంలో దర్శనమిస్తాయి, నిజపాద దర్శనంలో. స్వామివారి యొక్క మూలమూర్తి యొక్క సంపూర్ణమైన సౌందర్యాన్ని
మనం శుక్రవారం నాడు స్వామివారికి జరిగే అభిషేకం సమయంలో చూడవచ్చు.